కంపోజింగ్ లో మళ్ళీ మనం దానికి ఏం చేస్తున్నాం, షాడో ఇచ్చామనుకో డార్క్నెస్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. ఓకేనా, డార్క్ అనేది ఎక్స్ట్రా డార్క్ అవుతుంది. ఓకే, సో లైట్ టు డార్క్ షేడింగ్ వెళ్ళాలి. ఓకే, లైట్ టు డార్క్ షేడ్కి వెళ్ళాలి. అప్పుడే మనకి ఏమవుతుంది, మనం గీసేటువంటి డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్ డైరెక్షన్ లో మనకు కనిపిస్తుంది. ఓకేనా, ఇలా నేను కలర్ పేపర్స్ తోని స్టాటిక్ ఎలా చేయాలో మనం చూద్దాం. ఓకే, ఒకసారి చూడండి డస్టర్ కూడా